హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్యూమరేషన్ ఫామ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తూ అలాగే కలెక్ట్ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫామ్ గురించి గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుందాం. వీడియోలో ప్రత్యేకించి ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించిన డౌట్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ డౌట్స్ వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా చూద్దామండి. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు వాటర్ నుండి ఏమేమి తీసుకోవాలి. ఇక్కడ మనకి కేస్ టు కేస్ అనేది మారిపోతుందండి. మొట్టమొదటిగా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాక్సెస్ ఏమైతే ఉన్నాయో, అంటే లాస్ట్ ఎస్ఐఆర్తో సెల్ఫ్ మ్యాపింగ్ అలాగే లాస్ట్ ఎస్ఐఆర్లో రిలేటివ్స్ మ్యాపింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి బట్టి కేస్ టు కేస్ మారిపోతుందండి. మొట్టమొదటిగా ఎవరైతే ప్రస్తుత ఓటరు, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరిదైతే ఉందో ఆ ఓటరుకి 2002లో ఓటు ఉన్నట్లయితే కనుక ఆ ఓటుకి సంబంధించిన వివరాలు లెఫ్ట్ సైడ్ పార్ట్లో క్లియర్గా రాస్తాం. సో ఏం రాస్తాం, ఆ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉన్న అంటే ఆ ఓట్లో ఏవైతే వివరాలు ఉంటాయో, అప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, ఏసీ పార్ట్ ఏంటి, పార్టీ నెంబర్, సీరియల్ నెంబర్ ఏంటి, అప్పుడు పేరు ఎలాగైతే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అప్పుడు పేరెంట్ నేమ్ ఏది ఉందో అది రాస్తాం, రిలేటివ్ నేము అక్కడ రిలేషన్ ఏముందో అది రాస్తాం, అక్కడ ఎపిక్ నెంబర్ ఏముందో ఆ టైంలో అదే రాస్తాం. సో లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ రాస్తాం లెఫ్ట్ సైడ్. ఇంకొక కేసు ఏంటి, ఇన్ కేస్ ఆ ఓటర్కి సంబంధించి 2002లో ఓటు లేదు, కానీ ఆ ఓటర్కి సంబంధించిన పేరెంట్ కానీ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదరు వాళ్ళ తండ్రి తల్లి అవ్వచ్చు, లేదా ఆ ఓటర్కి సంబంధించిన తల్లి యొక్క తండ్రి కానీ తల్లి కానీ అవ్వచ్చు. సో వారి యొక్క తల్లి తరపు పేరెంట్స్ కానీ తండ్రి తరపు పేరెంట్స్ కానీ అవ్వచ్చు. అదే లేడీస్ విషయానికి వచ్చేసరికి లేడీస్ కూడా అంతే, వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన పేరెంట్స్ వివరాలు కానీ వారి తల్లిదండ్రుల వివరాలు కానీ రాయాలి. సో ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి ఎవరు ఫిల్ చేస్తామంటే వారి యొక్క వివరాలు ఫిల్ చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడు ఈ ప్రస్తుతం ఓటర్ యొక్క వివరాలు మాత్రమే ఫిల్ చేయాలి, అది కూడా 2002లో ఉన్నట్లయితే. 2002లో ప్రస్తుత ఓటర్కి సంబంధించిన వివరాలు లేకపోతే వారి యొక్క రిలేషన్ వివరాలు అంటే రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు రైట్ సైడ్ దాంట్లో ఫిల్ చేస్తాం. అంటే రైట్ సైడ్ ఏముంటుంది, పేరు, ఆ బంధువు యొక్క పేరు రాయాలి, అంతే తప్ప ఓటర్ యొక్క పేరు రాయకూడదు. సో బంధువు పేరు అంటే అక్కడ ఓటర్ వివరాలు ఏముంటాయో 2002లో. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ ఉన్నారు, ఆ ఓటర్కి సంబంధించి 2002లో వివరాలు ఏమీ లేవు, ఓటు లేదు. సో వారి యొక్క తండ్రి వివరాలు ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏ విధంగా ఫిల్ చేస్తారంటే ఈ రైట్ సైడ్ పార్ట్లో పేరు అని ఉన్న చోట వారి తండ్రి యొక్క పేరు రాస్తారు. తర్వాత ఆ తండ్రి గారి 2002లో ఉన్న ఓటర్ ఐడి ఏమైతే ఉందో ఆ ఎపిక్ నెంబర్ రాస్తారు. ఆ తర్వాత బంధువు పేరు దగ్గర ఆ ఓట్లో వారి తండ్రి అంటే ఆ ఓటర్ ఐడి ఎవరిదైతే ఉందో ఈ ఓటర్ యొక్క తండ్రి, ఆయన తండ్రి పేరు ఉంటే ఆ పేరు రాసి ఆ బంధుత్వం ఫాదర్ అయితే ఫాదర్ రాస్తాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఓటు, ఆ ఓటు అప్పుడు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు అవి అందులో ఎంటర్ చేస్తాం. ఆ విధంగా రైట్ సైడ్ పార్ట్ ఫిల్ చేస్తాం. ఇది బేసిక్. ఇవి ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ బాక్స్ రాస్తే రైట్ సైడ్ రాయాల్సిన అవసరం లేదు, రైట్ సైడ్ రాస్తే లెఫ్ట్ సైడ్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు వీరికి ఎటువంటి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసి ఇచ్చిన వారికి ఎటువంటి ప్రూఫ్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నెక్స్ట్ తర్వాత కేసు ఏంటంటే, ఇన్ కేస్ ఆ రెండు కూడా ఫిల్ చేయని కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ రెండు ఎందుకు ఫిల్ చేయరు, ఒకటి డేటాబేస్తో దొరకకపోవడం కానీ, లేదా లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటర్లో లేరు, అలాగే వారి యొక్క రిలేటివ్స్ కూడా ఎవరు కూడా 2002లో ఓట్స్ లేవు వాళ్ళకి. సో వారికి మాత్రం ప్రూఫ్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 3 కేసెస్ ఉంటాయి ఇందులో. మళ్ళీ ఏంటి, 1987 ముందు పుట్టిన వాళ్ళకైతే వారి యొక్క ఏదైతే సెల్ఫ్ ఓటర్ అంటే 1987 ముందు పుట్టిన వాళ్ళు వారి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. 1987 to 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే వారి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, అలాగే పేరెంట్స్లో ఎవరో ఒకరిది సబ్మిట్ చేయాలి. 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే వారిది సబ్మిట్ చేయాలి, ఫాదర్ది సబ్మిట్ చేయాలి, మదర్ది సబ్మిట్ చేయాలి. ఇది తర్వాత కేసు సంబంధించి. అయితే ఇన్ కేస్ వారి దగ్గర లేకపోతే ఏం చేస్తాం, లేకపోతే మనం ఏం చేయాలి, యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం ఇది ఈ గైడ్లైన్స్ని మేరకుండా మనం వెళ్ళాలి అంతే.
ఇంకా అలా ఉంటే ఏం చేస్తాం, ఇలా ఉంటే ఏం చేస్తామంటే మనం ఏమీ చేయలేము. వారికి ఓటు ఉందంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ రిలేటివ్కి సంబంధించిన పేర్లు అందులో రాస్తారు కాబట్టి అవి కంపల్సరీగా తెచ్చుకోవాల్సింది. 3 కేసెస్ తర్వాత చెప్పిన 3 కేసెస్తో ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందో వారికి హీరింగ్ నోటీసులు వస్తాయి. ఆ హీరింగ్ నోటీసులు మనం జారీ చేసి అప్పుడు వాళ్ళకి ఒక టైం ఇస్తాం. ఆ టైం పీరియడ్ లోపుగా వారు వచ్చి ఆ ప్రూవ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సబ్మిట్ చేయాలి, అక్కడ అంటించాలి ఫామ్ పైన. దాన్ని అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అది చేయాలి. అసలు డౌట్స్ వచ్చేసి తల్లిదండ్రులు కానీ గార్డియన్ కానీ లేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్టర్ 2004, వారికి ప్రూఫ్స్ ఏ విధంగా. సో మనం ఏం చేయలేమంటే వాళ్ళకి కంపల్సరీగా ఇప్పుడు ఓటు ఉందంటే ఆ ఓట్లో కంపల్సరీగా గార్డియన్ పేరు కానీ పేరెంట్ పేరు కానీ రాసి ఉంటారు. సో కంపల్సరీగా వారి యొక్క ప్రూఫ్ అనేది వారు తీసుకురావాలి ఏదో ఒక విధంగా. తర్వాత పెళ్ళైన మహిళ హస్బెండ్ డీటెయిల్స్ కానీ లేదా హస్బెండ్కి సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్ కానీ లాస్ట్ SIR కాలంలో రైట్ సైడ్ బాక్స్లో ఫిల్ చేయొచ్చా అని చెప్పేసాడు. లేదండి, మహిళలకు సంబంధించిన వారి తండ్రి తరపు బంధువులు కానీ తల్లి తరపు బంధువులు కానీ లేదా తల్లి తండ్రి సంబంధించిన వివరాలు మాత్రమే చేయాలండి. హస్బెండ్కి సంబంధించిన వారి వివరాలు ఫిల్ చేయడానికి లేదు, వారికి రిలేషన్ ఉంటేనే చేయాలి. తర్వాత ఫార్మేట్ చేయాలి. వాటర్ని ఫార్మేట్కి సంబంధించి అంటే ఒక చోట నుంచి ఇంకో చోట మైగ్రేట్ అయిపోయారు, ఇప్పుడు ఇందులో మార్చుకోవడానికి అవకాశం ఉందా, లేదా పేర్లు తప్పుగా ఉన్నాయి ఈ ఇందులో కరెక్షన్ చేయడానికి అవకాశం ఉందా. లేదండి, ఇందులో ఎటువంటి అవకాశం లేదు, కేవలం మనం ఇందులో వెరిఫై మాత్రం వచ్చిన వాటిని వెరిఫై చేస్తాం, వారికి లాస్ట్ SIRకి సంబంధించిన వివరాలు అనేవి లింకప్ చేస్తాం. సో ఆ విధంగా వెరిఫై చేసి దాన్ని డ్రాఫ్ట్ పంపిస్తాం అంతే తప్ప ఎటువంటి కరెక్షన్స్కి ఉండదండి. SIR పూర్తయిన తర్వాత వీరప్పుడు SIR అయిన తర్వాత మైగ్రేషన్స్ షిఫ్టెడ్ అనేది ఫార్మేట్ అనేది అప్లై చేసుకుని చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ లేటెస్ట్ ఫోటో కంపల్సరీ తీసుకోవాలా, వైట్ బ్యాక్గ్రౌండ్తో తీసుకోవాలా లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదా. సో మనకి ప్రిఫరబుల్ ఫోటో ఏంటంటే బ్యాక్ సైడ్ లైట్ కలర్లో ఉండాలండి, ఆ ఫోటోనే తీసుకోండి. నెక్స్ట్ డెత్ కేసెస్ ఉన్నాయి, వాటికి మళ్ళీ Form 7 విడిగా అప్లై చేయాలా, అప్లై చేసి దాన్ని అప్లోడ్ చేయాలా. లేదంటే అవసరం లేదు, మనం డెత్ కేసుకి సంబంధించి డైరెక్ట్గా మనం ఇక్కడ పంచనామా రిపోర్ట్ తీసుకుంటాం లేదా డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఈ SIR యాప్లో మనం వెరిఫై చేసి ఎన్యూమరేషన్ ఫామ్ మీద డెత్ అని రాసుకుని మనం BLO సంతకం పెట్టేసి ఆ డెత్ సర్టిఫికేట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి మనం క్లోజ్ చేసేస్తామండి. ఫైనల్ డ్రాఫ్ట్లో ఓట్ అనేది డిలీట్ అవుతుందండి. తర్వాత EFలో రాయాల్సిన పేరు యాజ్ పర్ వాటర్ లిస్ట్ రాయాలా, ఆధార్ కార్డు లేదా ID ప్రూఫ్లో ఉన్నట్టుగా రాయాలా, స్టడీ సర్టిఫికేట్లో ఉన్నట్టు రాయాలా. సో ఇక్కడ మనం ప్రతిదీ కూడా వాటర్ లిస్ట్ బేస్ చేసుకునే చేస్తాం కాబట్టి వాటర్ లిస్ట్లో ఏముంటే ఆ విధంగానే రాయాలి స్పెల్లింగ్స్ అనేవి. తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు కరెక్షన్స్ ఉంటే SIR అయిన తర్వాత అప్పుడు నేమ్ కరెక్షన్స్ అలాంటివి ఉంటే వీళ్ళు పెట్టుకుని కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవి మనకి SIRకి ఫామ్ ఫిల్లింగ్లో వచ్చే ప్రధాన డౌట్లు ఇవి. అలాగే కింద డిక్లరేషన్ ఫామ్లో సైన్ ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఇంట్లో ఆ ఓటరు లేరు, ఎక్కడో దూర ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళారు, వాళ్ళకి తెలీదు. సో వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫామ్ ఫిల్ చేసేయచ్చు అంటే అవునండి, వారి వివరాలు కనుక్కొని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరొకరు అవగాహన ఉన్న వాళ్ళు ఫిల్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంట్లో వాళ్ళు తెప్పించుకుని అంటించి ఇవ్వాల్సి ఉంటుందండి. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, మేము ఫోటో ఇవ్వలేము, ఏదో ఒకటి మీరే చేయండి సాఫ్ట్ కాపీ పంపిస్తామంటే కుదరదండి. కంపల్సరీగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకోవాలి. అలాగే మీరు BLOకి సబ్మిట్ చేయాలి. సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఓటు ఫైనల్ ఎలక్టోరల్ రోల్లో మీ ఓటు భద్రంగా ఉండాలంటే కనుక మీరు కంపల్సరీగా ఈ రూల్స్ అనేది పాటించాల్సిందే. ఇన్ కేస్ మేము పంపలేము, మాకు ఎవరో ఇచ్చేవాళ్ళు లేరు, కాకపోతే మాకు ఉంది ఓటు, మాకు దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అవకాశం ఆన్లైన్లో ఫిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మనకి waters.eca.gov.in వెబ్సైట్లోకి వెళ్తే కనుక అందులో మీరు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీ మొబైల్ నెంబర్కి లింకప్ చేసుకున్న దానికి మీరు ఫామ్ ఫిల్ చేసుకుని అక్కడే మీరు అప్లోడ్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆ సంబంధిత BLOకి వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఎటువంటివి సబ్మిట్ చేయాల్సిన పని ఉండదో అందులోనే వీళ్ళు వెరిఫై చేసి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా అప్రూవ్ చేస్తారు. సో ఇదండి ఆన్లైన్లో అప్లై చేసేది. అలాగే మనకి ఇది ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానము, ఇందులో వచ్చే ప్రధాన డౌట్లు అన్నీనండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ ఏమన్నా ఉందా, ఇంకా ఏ విధంగా చేయాలి ఏంటి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. ఇది మనకి ఫీ లెవెల్ ఇష్యూ అనేది అండి. ఇది మనం ఏదో ట్రిక్ గట్టా ఏముండదు, కానీ మనం
ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఫామ్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మన యొక్క ఏరియా, మన జ్యూరిడిక్షన్ అనేది తెలిసిన పాత వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఏ ఇంట్లో ఎంతమంది వాటర్స్ ఉంటున్నారు, ఏ బిల్డింగ్లో ఎంతమంది ఉంటున్నారు, ఏ ఇంటి పేరుతో ఎంతమంది ఉంటున్నారు అనే దాన్ని సార్ట్అవుట్ చేసుకుని కొంతమంది ఇచ్చుకుంటున్నారు. అలాగే కొంతమంది డోర్ నెంబర్ వైజ్ షార్ట్ చేసుకుని ఈ వీధిలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ వీధిలో ఇన్ని ఓట్లు ఉన్నాయని కొంతమంది పెట్టుకుంటున్నారు. కొంతమందికి ఇవన్నీ పెట్టుకోక మిగిలినవి మైగ్రేటెడ్ ఉండి దూర ప్రాంతాల్లో ఉంటారు, ఫోన్ చేస్తే వచ్చే వాళ్ళు ఉంటారు. అలా కొంతమందికి పిలిపించుకుని చేసుకుంటున్నారు, టెంపరీ మైగ్రేషన్స్ వాళ్ళవి. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇది అంత త్వరగా అంత ఈజీగా అయిపోయే పని కాదు. దీనికి ఒక ప్లాన్ అంటూ లేకపోతే కనుక మనం ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకుని చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అలాగే కంపల్సరీగా బిఎల్ఎల్ తోటి కోఆర్డినేట్ అవ్వండి, బిఎల్ఎల్ యొక్క సహకారం తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫామ్స్ అనేవి డైరెక్ట్గా సిటిజన్స్కి మాత్రమే ఇవ్వాలండి, లేదా సిటిజన్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకుంటామండి ఆ డోర్ నెంబర్ దగ్గర. అంతే తప్ప ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఎటువంటి బిఎల్ఏ చేతులకు కానీ మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వకూడదండి. అది తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అలాగే ఇచ్చి సిటిజన్ చేత సంతకం తీసుకోవడానికి కంపల్సరీగా మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది మెయింటైన్ చేసినప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కంపల్సరీగా సంతకం చేయించుకోండి. అలాగే కలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెరిఫై చేసి కలెక్ట్ చేసుకోండి. ఎవరికి ప్రూఫ్స్ తీసుకోవాలి, ఎవరికి ప్రూఫ్స్ తీసుకోకూడదో నేను ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను. ఏదైతే లాస్ట్ ఎస్ఐఆర్కి సంబంధించి సెల్ఫ్ కానీ రిలేటివ్స్ కానీ డీటెయిల్స్ పక్కాగా వెరిఫై అయిన వారికి ప్రూఫ్స్ అవసరం ఉండదు. అది ఏదైతే వెరిఫై అవ్వకుండా రెండిట్లోని లేని వ్యక్తులు ఉన్నారో వారికి ప్రూఫ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. మనుషులు దొరకకపోతే ఏం చేయాలి, అన్కలెక్టబుల్ అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లియర్ కట్గా తర్వాత తెలుసుకుందాం. ముందు మీరు ఈ ఫస్ట్ 3 to 4 days ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్లోనే మీకు సమయం పడుతుంది. కాబట్టి ముందుగా నేను మీకు కేవలం ఎన్యూమరేషన్ ఫామ్స్ మీదే వీడియోలు చేస్తున్నాను. దాంట్లో ఉన్న డౌట్స్ క్లారిటీ వచ్చినప్పుడే మీరు ప్రజలకి అవగాహన కల్పించగలరు. కాబట్టి నేను దాని మీదే ప్రస్తుతం వీడియోస్ చేస్తున్నాను. అందుకు మనకి అనేది లేట్ అవుతుంది. సో మీరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని ఆశిస్తున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే తర్వాత వీడియోలో చేయడం కానీ లేదా కమెంట్ సెక్షన్లో రిప్లై అవ్వడం కానీ చేస్తామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.